హాయ్ హలో నమస్తే. నా వీడియో చూస్తున్న మీ అందరికీ ఈరోజు మన వీడియోలో అయితే స్వర్ణగిరి టెంపుల్ గురించి చూస్తున్నాం. మీరైతే ఖచ్చితంగా చివరి వరకు ఈ వీడియో మిస్ కాకుండా స్కిప్ చేయకుండా అయితే చూడండి. తెలంగాణ రాష్ట్రంలో యాదాద్రి భువనగిరి జిల్లాలో ఉన్న ప్రసిద్ధ ఆధ్యాత్మిక ప్రాంతం స్వర్ణగిరి పుణ్యక్షేత్రం. హైదరాబాద్ నుంచి వచ్చే వాళ్ళకైతే భువనగిరి సమీపంలో లెఫ్ట్ సైడ్ ఎల్లమ్మ టెంపుల్ ఎదురుగా ద్వారం ఉంటుంది. దీని లోపలికి వెళ్తే స్వర్ణగిరి టెంపుల్ అయితే వస్తుంది. ఇక్కడ నుంచి మనమైతే స్వర్ణగిరి టెంపుల్ వీక్షిస్తున్నాం. చూడండి, దూరం నుండి జూమ్ చేసి మీకోసం అయితే స్వర్ణగిరి టెంపుల్ని చూపిస్తున్నాం. వీడియో ఖచ్చితంగా మిస్ కాకుండా చూడండి. హైదరాబాద్కి అతి సమీపంలో ఉండడంతో భక్తుల తాకిడి అయితే మామూలుగా లేదు. విపరీతంగా వస్తున్నారు కాబట్టి అందరూ ఖచ్చితంగా ఈ వీడియోను చూడండి. మనమైతే గుడిలోకి ఎంట్రన్స్, ఇక్కడ రైట్ సైడ్ అయితే ఈ కార్ పార్కింగ్, ఇక్కడ పార్క్ చేసి పోవాలి. ఎక్కువ సంఖ్యలో ఉన్నప్పుడైతే ఇంకా దూరంలో పార్క్ చేయవలసి వస్తుంది. తక్కువనే ఉన్నారు కాబట్టి మనమైతే ఇక్కడ కార్ పార్కింగ్ చేసి లోపలికి అయితే వెళ్దాం. ఇదే పార్కింగ్ ప్రదేశం. పార్కింగ్ కోసం అయితే 50 రూపాయలు చెల్లించవలసి ఉంటుంది ఒక కారుకి. మనమైతే గుడి లోపలికి అయితే వెళ్తున్నాం. పదండి. ఎదురుగా కనిపించేవి స్వామి వారి పాదాలు. ఏకశిలతో చేసిన ఈ పాదాలను దర్శించుకోండి. మీ అందరికి మంచి జరగాలని నేను కోరుకుంటున్నాను. ఇక ఇక్కడి నుంచి అయితే ఎదురుగా కనిపిస్తుంది కదా, ఆ ఎంట్రన్స్ అయితే 108 మెట్లు ఉంటాయి. ఈ 108 మెట్లకి ఒక ఆధ్యాత్మికత ఉంది. 108 ఉపనిషత్తులు, 108 నామాలు అంటే అష్టోత్తరాలు, 108 జపమాలలు, మనిషిలోని 108 నాడులు అని ఆధ్యాత్మిక విశ్వాసం. ఈ మెట్ల ద్వారా నడుచుకుంటూ అయితే వెళ్తే ఒక పుణ్య కార్యంగా భావిస్తారు భక్తులు. భక్తి శ్రద్ధలతో 108 మెట్లు ఎక్కి స్వామివారిని దర్శించుకుంటే కోరికలు నెరవేరుతాయని, మనశ్శాంతి లభిస్తుందని, కుటుంబ సుఖ సంతోషాలు కలుగుతాయని నమ్మకం ఉంది భక్తులకి. ముక్కోటి ఏకాదశి లేదా వైకుంఠ ఏకాదశి పురస్కరించుకుని గుడి అయితే అంగరంగ వైభవంగా ముస్తాబవుతుంది. జనవరి 30, 2025 పురస్కరించుకొని ఈ గుడి ముస్తాబవుతుంది. దేవతలకు ఉత్తరాయణం పగలు, దక్షిణాయనం రాత్రి వేళగా చెబుతారు. ఈ మధ్యలో వచ్చే ధనుర్మాసం దేవతలకు బ్రహ్మి సమయంగా పేర్కొంటారు. ఈ ముహూర్తంలో వచ్చే శుక్ల ఏకాదశి అత్యంత పవిత్రమైనది. దీనినే ముక్కోటి ఏకాదశి లేదా వైకుంఠ ఏకాదశి అని పిలుస్తారు. ఈ ఏడాది డిసెంబర్ 30, 2025 రోజున ముక్కోటి ఏకాదశి వచ్చింది. ఆ రోజు మహావిష్ణువు 3 కోట్ల దేవతలతో దిగొచ్చి భక్తులకు దర్శనమిస్తాడని, ఉత్తర ద్వారం నుంచి దర్శించుకుంటే సర్వ పాపాలు తొలగిపోతాయని నమ్మకం. మనమైతే గుడి చుట్టూ ఉన్న ప్రాంతాన్ని అయితే దర్శించుకుందాం. ముందు ఇది పడమర వైపు నుంచి ఇది దక్షిణ వైపులో ఒక కాంప్లెక్స్ ఉంది. కాంప్లెక్స్ నేరుగా కనిపించేది. ఇక్కడ దర్శనానికి పోవడానికి క్యూ లైన్ లెఫ్ట్ సైడ్లో 50 రూపాయల దర్శనం ఇక్కడ నుంచి స్టార్ట్ అవుతుంది. 50 రూపాయలు ఉచిత దర్శనాలు ఇక్కడ నుంచి పంపిస్తారు. ఆ ఎదురుగా కనిపించేది అన్నప్రసాద వితరణ కేంద్రం ఉంది. అక్కడ ఈ మెట్లు దిగితే అక్కడ అన్నప్రసాదం ఉంటుంది. ఈ రైట్ సైడ్ కనిపించేది కాంప్లెక్స్. దీంట్లో కొన్ని శుభకార్యాలు, గుడి వాళ్ళకు మనం అన్నీ చెప్పేస్తే వాళ్ళే శుభకార్యాలు చేసిస్తారు. ప్రతిదానికి ఒక అమౌంట్ ఉంటుంది, ఆ శుభకార్యాలు చేసుకోవచ్చు. ఇక మనమైతే స్వామివారి రథం కాడికి వెళ్తున్నాం. ఈ రూమ్లోనే స్వామివారి రథం ఉంటుంది. పెద్దగా ఉంటుంది స్వామివారి రథం. ఊరేగింపు కోసం ఈ రథాన్ని వాడతారు. చూడండి, స్వామివారి రథం. ఇక్కడి నుంచి అయితే మనం ఇక
ద్వారం కాడికి వెళ్తున్నాం. ఇక్కడ వెళ్ళేటప్పుడు సెల్లులు భద్రపరిచే స్థలం ఉంటుంది. ఫోన్ భద్రపరిచే స్థలం ఇది. 5 రూపాయలు ఇస్తే ఇక్కడ ఫోన్ డిపాజిట్ చేసుకుంటారు. మళ్ళీ దర్శనం అయిపోయిన తర్వాత బయటకు వచ్చినాక తీసుకోవాలి. లోపలికైతే ఫోన్ అలో లేదు. ఈ క్యూ లైన్లో నుంచి మెయిన్ ద్వారం ఇది. ఇక్కడ నుంచి అయితే 500 రూపాయల దర్శనం, 300 రూపాయల దర్శనం, 50 రూపాయల దర్శనం, ఫ్రీ దర్శనాలు అయితే ఉన్నాయి. ఇక్కడ టెంట్ గిట్లా అన్ని వర్క్ నడుస్తుంది వైకుంఠ ఏకాదశి గురించి. ఇక్కడ మనం వెళ్ళేదైతే ఉత్తర ద్వారం. ఇక్కడనే హనుమాన్ టెంపుల్. హనుమాన్ మనకు కనిపిస్తున్నది. హనుమాన్ మనమైతే ఇక్కడ నుంచి పద్మనాభ స్వామి దగ్గరికి అయితే వెళ్తున్నాం. చూడండి, మనమైతే వచ్చేసాం. శ్రీ పద్మనాభ స్వామి హిందూ ధర్మంలో అత్యంత పవిత్రమైన దేవుడు. ఆయన్ను ఆదిశేషునిపై పద్మాసన భంగిమలో శయనించిన మహావిష్ణువుగా ఆరాధిస్తారు. ఈ రూపంలో స్వామి నాభి నుంచి కమలం పుష్పం పద్మం వెలసి ఆ పద్మంపై బ్రహ్మదేవుడు కూర్చున్నట్టు దర్శనమిస్తాడు. అందుకే ఆయనకు పద్మనాభుడు అనే పేరొచ్చింది. శ్రీ పద్మనాభ స్వామి ఆలయం కేరళ రాష్ట్రం తిరువనంతపురంలో ఉంది. ఇది భారతదేశంలోనే కాదు, ప్రపంచంలోని అత్యంత సంపన్నమైన ఆలయంగా ప్రసిద్ధి చెందింది. ఈ ఆలయం ద్రావిడ మరియు కేరళ శైలిలో నిర్మించబడి ఉంది. సో అక్కడ వీలైనంత మంది అక్కడ కూడా దర్శనం చేసుకోండి. అంత దూరం వెళ్ళి చేసుకోలేని వాళ్ళు ఇక్కడ స్వర్ణగిరికి వచ్చి దర్శనం చేసుకోండి. చూడండి, మేమైతే శ్రీ పద్మనాభ స్వామి దర్శనం అయితే చేసుకున్నాం. ఇది ఆలయం. ఇది 2 అంతస్తులుగా ఉంటుంది. స్వామి చుట్టూ వాటర్ ఉంటున్నాయి. ఆ దర్శనం ఇక్కడ నుంచి మనం పైనుంచి కూడా వ్యూ ఎలా ఉందో ఒకసారి చూద్దాం. సో ఇప్పుడు మీకు పైనుంచి కూడా వ్యూ కనిపిస్తుంది. ఎప్పుడు స్వామివారి చుట్టూ నీళ్ళుండి స్వామివారు శేషనాగుపై పడుకొని ఉంటారు. చూడండి, చుట్టుప్రక్కల చాలా బాగుంటుంది. ఆలయ నిర్మాణ శైలి, పరిసరాల ప్రకృతి సౌందర్యం, ఆధ్యాత్మికత వాతావరణం భక్తులను విపరీతంగా ఆకర్షిస్తున్నాయి. ఇదైతే పైనుంచి వ్యూ. చుట్టుపక్కల అడవులు, కొండలు, గుట్టలు, మంచి వాతావరణం. హాలిడేస్లో అయితే భక్తులు అధిక సంఖ్యలో పాల్గొంటారు. చూడండి, పైనుంచి వ్యూ చాలా బాగుంటుంది.
సో ఫ్రెండ్స్, మీరంతా ఈ వీడియో బాగున్నట్టయితే ఖచ్చితంగా లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. దీనికి వ్యూస్ కనుక ఎక్కువ వచ్చినట్లయితే ముక్కోటి ఏకాదశి వీడియో కూడా చేస్తాను.